ఒక బస్సుకి అయితే ఇగో యాక్సిడెంట్ అయింది. మొత్తం దీని లోపలికి వచ్చింది, డివైడర్ లోపలికి. అన్ఫార్చునేట్లీ దగ్గర దాకా వచ్చినాక ఏమైందంటే మేడారంలో ఈ హెలికాప్టర్ రైడ్ ఏదైతే ఉందో జాయ్ రైడ్ అది వచ్చేసి క్యాన్సిల్ అయితే అయిందట. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, రీసెంట్ గా మేమైతే ఒక పారా మోటరింగ్ గ్లైడర్ అయితే ఎక్కడం జరిగింది. అది ఏ విధంగా వర్క్ అవుతుందంటే గాలితో మనకు ఆకాశంలో పారాషూట్ ని యూజ్ చేసి ఎగిరేయడం జరుగుతుంది అనమాట. ఈ రోజు ఈ వీడియోలో సేమ్ టు సేమ్ అలాంటిదే మేము ఎక్కబోతున్నాం హెలికాప్టర్. హెలికాప్టర్ని అయితే గైస్ రైడ్ అయితే వేయబోతున్నాం. మేడారం దగ్గర ఫెసిలిటీ ఏదైతే ఉందో అదైతే మనకు అవైలబుల్గా ఉందట. అన్న వచ్చేసి వెంటనే బుకింగ్ అయితే వేసేసిండు. ఈరోజు ఈ వీడియోలో మీరు హెలికాప్టర్ రైడ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ అయితే వేయబోతున్నారు. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హెలికాప్టర్ రైడ్ ఏదైతే ఉందో మా ఏరియా నుంచి దగ్గర 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. ఈ ఒక్క వీడియో కోసం మీకు అది ఎక్స్పీరియన్స్ చూపెట్టాలని చెప్పేసి 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఆ బుకింగ్ ఛార్జెస్ పే చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి అయితే పోతున్నాము. కాబట్టి వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేసేయండి. ఫటాఫట్ మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ గైస్ 140 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంకా 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతున్నవి. సో ఇప్పుడు ఒక హాల్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసే ఏరియాలో అయితే ఆగుతాము. ఆగి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆ హెలికాప్టర్ దగ్గరికి అయితే పోతాము. వెళ్ళినప్పుడు ఎట్లుంటే ఘోరంగా కూడా నిద్ర వచ్చినప్పుడు, ఇప్పుడు జర్రా తెల్లారిన కొద్దీ నిద్ర వెళ్ళిపోతుంది. చలో ఇప్పుడైతే లెట్స్ స్టార్ట్. ఏవియేషన్ వాళ్ళకు మార్నింగ్ నుంచి మేము కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. బట్ కాంటాక్ట్ అయితే కాలేకపోయినాము. అన్ఫార్చునేట్లీ దగ్గర దాకా వచ్చినాక ఏమైందంటే మేడారంలో ఈ హెలికాప్టర్ రైడ్ ఏదైతే ఉందో జాయ్ రైడ్ అది వచ్చేసి క్యాన్సిల్ అయితే అయిందట. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. మరి ఎట్లా ఏం కథ అని వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చేసి హన్మకొండకు రండి, హన్మకొండలో జాయ్ రైడ్ చేపిస్తామని చెప్తారు. సో ఇప్పుడు ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ హన్మకొండకు అయితే పోతున్నాము. మనం హెలికాప్టర్ ఎక్కాలనేది మన డ్రీమ్, అది ఏడైతే అయింది. సో ఇప్పుడైతే అడిగి పోతున్నాం ఇక ఎడికి హన్మకొండ. గాయస్, ఒక బస్సుకి అయితే ఇగో యాక్సిడెంట్ అయింది. మొత్తం దీని లోపలికి వచ్చింది, డివైడర్ లోపలికి. 1 hour later. హెలికాప్టర్ రైడ్ అని చెప్పినా కదా, ఫైనలీ మనమైతే ఇక్కడ ఏరుకున్నాం. బ్యాక్ సైడ్ లో మీరు చూడవచ్చు. మనం రైడ్ చేయబోయే హెలికాప్టర్ వచ్చేసి అదే. ఫ్లైట్ కంటే ముందు ప్రతి ఫ్లైట్కి నాకు తెలిసి మెయింటెనెన్స్ చేస్తారు కావచ్చు. ప్రజెంట్ వచ్చేసి మెయింటెనెన్స్ అవుతుంది. దాని దగ్గర రానిస్తారు, లేకుండా దగ్గర పోయి మరి ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. దగ్గర 4 నిమిషాలేమో రైడ్ వేస్తారు. నెక్స్ట్ రైడ్ మాదే. స్పెసిఫిక్గా ప్లేస్ ఏం లేదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క సైడ్ తీసుకుపోతారు. ఒకళ్ళు ఇటు పోతారు, ఒకళ్ళు ఇటు పోతారు. నెక్స్ట్ ఎటు పోతాము, అటు సైడ్ పోయింది.
ఎట్లా అనిపించింది? కిర్రాక్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అయ్యో చెమటలు వచ్చినాయి భయానికి. ఫ్లై చేసిన అన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతున్నారో ఫ్యామిలీ మొత్తం మన సబ్స్క్రైబర్స్ అనట. అండ్ తమ్ముంది బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్న. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. అందులో మళ్ళీ మీతో ఉండడం ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వీళ్ళకి డబల్ ఎంజాయ్మెంట్. ఈరోజు డబల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది మాకు ఇవాళ. నాకు చాలా మంచిగా అనిపించింది. పైనుంచి ఇలా కిందికి వస్తా అంటే వేరే లెవెల్. అది మస్తు చాలా చాలా బాగుంది. సూపర్ ఎక్స్ట్రాడనరీ.
మస్తు అనిపించింది. పైన పోయినాక గాలి వచ్చినా కొద్ది అటు ఇటు అవుతుంటుంది కదా ఇట్లా అది ఇంకా మస్తు అనిపించింది. కానీ పైలట్ అయితే చాలా జాయిల్గా ఉంది. ఆయన ఎంజాయ్ చేస్తుండు. ఫోన్లో వీడియోలు తీయొద్దని చెప్పేసి స్టార్టింగ్లో ఏమని చెప్పారంటే పైలట్ ఫోన్ తీసుకుంటాడు లాక్కుంటాడు అని చెప్పారు. బట్ ఆయన అట్లా లేడు. వీడియోలు ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు, ఎంజాయ్ చేస్తుండే ఆయన. ఫైనల్లీ గైస్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. పోనీకి 200 కిలోమీటర్స్, రానికి 200 కిలోమీటర్స్, సాల్ అయితే అయిందనమాట. బట్ ఎనీవే ఒక హెలికాప్టర్ రైడ్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది, హెలికాప్టర్లో ఫ్లై అయితే అని చెప్పేసి అది చూపెట్టాలని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేసినాం. కాబట్టి ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.